ఓరి రాజదమ, నీ పనా ఇది? ఊరివారి ఆస్తులు దానం చేసే మహాదాతవు నీ ఒక్కడివే పొడుచుకొచ్చావురా. శక్తి లేశంతో నీ కళ్ళు నెత్తికెక్కాయిరా. నీకివాళ 1000 చేతులున్నా నీ అసలు చేతులు సొట్ట చేతులన్న మాట నీకు గుర్తులేదేమో కని లోకానికి గుర్తు ఉంది. నీకు వినాశకాలం దాపురించింది కనుకనే ఇలాంటి పాడు పనికి పూనుకున్నావు. దగ్గరుండి బ్రాహ్మణ మాన్యాలను తగలబెట్టించడానికి పూనుకున్నావు. బ్రాహ్మణ ప్రభావం అంటే ఏమిటో నీకిప్పుడు తెలియదురా. బ్రాహ్మణుడి చేతిలోనే నీకు చావు మూడిన నాడు తెలుస్తుంది. అప్పుడు నీవి ఈ 1000 చేతులు చుట్ట చేతులే అవుతాయి, ఎండుటాకుల్లాగా రాల్తాయి. మహర్షి కోపం శాపంగా పరిణమించి దిక్కుల్లో ప్రతిధ్వనించింది. ఆ సమయానికి మరొక అంశంలో కొలువు తీర్చి ఉన్నాడు కార్తవీర్య చక్రవర్తి. ముని శాపం రాజసభలో మారుమ్రోగింది. అది విని చక్రవర్తి మొహం కందగడ్డయింది. అంతలో గాంభీర్యం ఆ